ఈరోజు నేను ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ బెల్లం తాలికలు రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా నేను చెప్పినట్టు చేయండి, చాలా టేస్టీగా వస్తాయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. కావాల్సినవి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో బియ్యం పిండిని తీసుకున్నానండి. అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లాన్ని ఇలా కోరి తీసుకున్నానండి. అలానే ఇలాచీ పౌడర్ను కూడా తీసుకోవాలి. ఇంకా తయారీ విధానం చూద్దాం. ఈ మీద ఇలా ఒక గిన్నెను పెట్టి ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు పిండిని అందులో యాడ్ చేయాలండి. పిండిని ఒకేసారి వేయొద్దు, కొంచెం కొంచెం కలుపుకుంటా వేసుకోవాలి. లేకపోతే పిండి అంతా ఉండలు ఉండలుగా కట్టి గట్టిగా అయిపోతుంది. ఇలా స్లోగా వేసుకుంటే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇలా దగ్గరకు అవుతుంది కదండి, ఇంకా కొంచెం దగ్గరకు అవ్వనివ్వాలి. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీనిని కొద్దిగా చల్లారనివ్వాలండి. ఇంకా ఇది ఇక్కడ చల్లారింది. ఇందులోంచి మనం చిన్న ముద్దను తీసుకొని ఒక ప్లేట్ మీద పొడి పిండిని చల్లి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవాలి. ఇది మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఇలా ప్లేట్ మీద మనం కూరగాయలు కట్ చేసి దాని మీద కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి. అలానే నేను ఈ తాలికలతో పాటు చిన్న చిన్న ఉండ్రాలను కూడా ఇలా చేతితో చేస్తున్నాను. వీడియోలో చూడండి, ఇలా ఉండ్రాల్లా కూడా చేస్తున్నాను. మీకు మళ్ళీ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇలా చేతి మధ్యలో కొంచెం పిండిని పెట్టుకొని రౌండ్ రౌండ్గా తిప్పాలండి. ఇవి నేను చిన్న సైజులోనే చేస్తున్నాను. తీసుకున్న పిండిలో 3 వంతులు తాలికలు చేశానండి. ఒక వంతు దాంతో ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకున్నాను. ఇలా మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయాక అలానే మళ్ళీ పొయ్యి మీద ఒక గిన్నెని పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే బెల్లాన్ని కూడా ఇందులో వేసేసేయాలి. ఇక్కడ బెల్లం మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇది ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం కరిగేంత వరకు ఈ వాటర్ని చక్కగా మరిగించుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ బెల్లం అనేది కరిగిందండి. ఇంకా ఈ స్టేజ్లో నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇది మొత్తం ఇంకా బాగా మరగాలండి. ఇంక ఇలా మరిగేటప్పుడు దీనిలో నేను ఉండ్రాలని అలానే తాలికల్ని యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా స్లోగా వేసుకోవాలండి, లేకపోతే అక్కడ వాటర్ చిందిపోతాయి. ఇంకా మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని దీనిని స్లోగా కలపాలండి, లేకపోతే అవన్నీ విరిగిపోతాయి ముక్కలు ముక్కలుగా. ఇంకా ఇది చక్కగా దగ్గరకు అవుతుందండి. ఇంకా ఇది కొద్దిగా దగ్గరకు అవ్వాలి, మరీ దగ్గరగా అవ్వవసరం లేదండి. మీకు వీడియోలో చూపిస్తాను ఏ స్టేజ్లో ఆపేయాలో. ఇంక ఇలా దగ్గరగా అవుతుంది కదండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇది మొత్తం దగ్గరగా అయిపోతుంది. అంతేనండి, టేస్టీ టేస్టీ బెల్లం తాలికల రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.